కాబట్టి స్నేహితులారా మరియు కుటుంబ సభ్యులారా, రిలేషనల్ అబిడింగ్ రెండవ భాగానికి స్వాగతం. ఈ ప్రత్యేకమైన వీడియో సెగ్మెంట్ చేయడానికి నేను నిజంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే ఇది నేను ఇతరుల్లో మరింత పారదర్శకంగా ఉండగలనని నాకు అనిపిస్తుంది. మరియు ఇది నాయకుల కోసం ఒక శిక్షణ, సరేనా? ఇక్కడ పంచుకోబడిన విషయాలు ఇది క్రైస్తవ మతంలోకి ప్రవేశ స్థాయిలో లేదు. మీరు చూడండి, మీరు ఉన్నత స్థాయికి వెళతారు. ఎక్కువ ఉన్న వారికి వారి నుండి అవసరం ఉంటుందని యేసు చెప్పినప్పుడు అతను నాయకత్వం గురించి మాట్లాడుతున్నాడు. మనం సత్యంలోకి అడుగు పెడితే దేవుని రాజ్యంలో జవాబుదారీతనం మరియు నిరీక్షణలు మరింత పెరుగుతాయి. అందువల్ల నాయకులు దేవుని రాజ్యంలో విఫలమైనప్పుడు అది 747 పల్టీలు కొట్టి నేలను తాకినట్లుంటుంది. ఇది నిజంగా చాలా వికారమైనదిగా అనిపిస్తుంది. మనం దానిని అనుభవించకూడదని కోరుకుంటున్నాము. అలా ఎవరికీ జరగకూడదని మేము ఆశిస్తున్నాము. కానీ ఈ శిక్షణ వీడియో కొన్ని విషయాలను గుర్తించడానికి మనకు సహాయపడుతుందని నేను అనుకుంటున్నాను. దిగువ స్థాయిలో, ప్రారంభ స్థాయిలో అవి ఒక సమస్యగా మారవచ్చు. మనం విభజన గురించి మాట్లాడినప్పుడు డియోస్టాటియా అనే పదం గురించి కూడా మాట్లాడతాము. అది చర్చిలో వాదించడం మాత్రమే కాదు, చర్చిలోని వ్యక్తులతో వాదిస్తాము కానీ కలిసి ఉండము. కొన్నిసార్లు అది పర్వాలేదు. పౌలు దాని గురించి మాట్లాడుతున్నాడు. డియోస్టాటియా అంటే విభజనకు గ్రీకు పదం గలతీయులకు 521, కొరింథీయులకు 3లో ఉంది. ఇది ముఖ్యమైన సమీక్ష. రోమా 16 చర్చిలో అటువంటి విభజనను తీసుకువచ్చే వ్యక్తులను సూచిస్తుంది. ఇది రాజద్రోహం కదా. ఇది అధికారాన్ని కూలగొడుతుంది. ఇది వ్యక్తిగత సంబంధాలకు తీవ్ర నష్టం చేస్తుంది. చర్చిలో విభజన వల్ల ప్రజలు ఎంత బాధపడినా ఆ విభజన తీసుకొచ్చిన వాడు వెనక్కి తగ్గడు, పశ్చాత్తాపపడడు అని నేను హామీ ఇస్తాను. సరైన వ్యక్తులు దానిని సరిదిద్దమని దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు చర్య తీసుకుంటాడు. మనం ఇక్కడ నేర్చుకునే దాంట్లో ఇది ఒక భాగం. ఎందుకంటే విభజన సమస్యను ఎదుర్కోవడానికి సరైన మార్గం మరియు తప్పు మార్గం ఉంది. కానీ మనం కేవలం సాధారణ వాదనల గురించి మాట్లాడడం లేదు, సరేనా? మనకు అవి ఉంటాయి, వాటిని వదిలేయండి. సరే, క్రీస్తులో ఒకరినొకరు ప్రేమించుకోవడం విషయానికి వస్తే మనం ఏమి చేయాలో దానిలో కొంత భాగాన్ని యేసు చూపించాడు. సరి అయినదా? పేతురు యేసుతో ఏమి మాట్లాడుతున్నాడో తెలియక కొన్ని అభ్యంతరకరమైన విషయాలు చెప్పాడు. యేసు దానిని విన్నాడు మరియు తనను పట్టించుకోకుండా పేతురును ప్రేమించాడు. డయోస్టాటియా మరియు ఈ రకమైన విభజనను ఎదుర్కోవడం కంటే చర్చిలో మీకు మరింత అవసరం ఉంది. కానీ అది వచ్చినప్పుడు మీరు దానిని ఎదుర్కోవాలి. నేను చెప్పదలుచుకున్న రెండవ విషయం, ఈ రకమైన విభజన దానిని చేసేవారికి మరియు అనుభవించేవారికి అయ్యే ఖర్చుతోనే కాదు, ఇది ఎల్లప్పుడూ పక్షపాతంతో కూడి ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే పక్షపాతం కొనసాగుతుంది. అందుకే మనం తిమోతికి 5వ అధ్యాయంలోని లేఖనాన్ని ఉపయోగిస్తాము. అక్కడ పౌలు పక్షపాతం గురించి తిమోతితో మాట్లాడుతున్నాడు. అతను మీరు నేను చెప్పిన నియమాలను వర్తింపచేసినప్పుడు అని అంటున్నాడు. తిమోతితో పెద్దల కోసం నియమాలు ఏర్పాటు గురించి మాట్లాడడం ముగించాడు. మార్గం ద్వారా నాయకత్వంలో వాటిని పక్షపాతం లేకుండా వర్తింపజేయాలని చెప్పాడు. సరేనా? చర్చిలోకి వచ్చినప్పుడు ఈ విభజనకు పక్షపాతం ఉంటుంది. ఇది ప్రజలను విభజిస్తుంది. ప్రజలు ఒకరి గురించి ఒకరు వెనుక మాట్లాడతారు. కొన్నిసార్లు ఇది తెలివైనదిగా, కొన్నిసార్లు మంచిదిగా అనిపిస్తుంది. ఓహ్ సరే, నేను తెలుసుకోవాలి ఆ వ్యక్తి, కాని కాదు. ఇది నిజానికి అజెండా లేదా తప్పుడు నియమం లేదా అధికారాన్ని స్థాపించడానికి ప్రజలను కూర్చుతుంది. సరేనా? ఈ వీడియోల్లో మాట్లాడినట్లు 2 రకాల అధికారం ఉంది. దేవుని నుండి నిజమైన అధికారం ఉంది, తప్పుడు అధికారం ఉంది. తప్పుడు అధికారం ఎల్లప్పుడూ పైనుండి క్రిందికుంటుంది. ఇది క్రాష్ చేస్తుంది, తనను స్థాపించడానికి, ప్రజలను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఆధునిక చర్చిలో ముఖ్యంగా వచ్చినప్పుడు దేవుని రాజ్యానికి సేవ చేయడం కంటే మధ్యతరగతి కుటుంబాలు ఇళ్లతో సౌకర్యంగా ఉండటానికి అలవాటు పడిన గొర్రెల కాపరులకు, అయ్యో అవును నేను అలా అన్నాను. కానీ నిజమైన శక్తి ఏమిటంటే అది ప్రజలను పెంచుతుంది. సరేనా? అంటే మీరు ప్రజలను పెంచుతారు, నాయకుడిగా మీరు బాధ్యత వహిస్తారు. నేను దానిని మీతో పంచుకోవాలి. మీరు ప్రజలను చూడగానే మీకు మంచి స్పందనలు వస్తాయి మరియు ఇందులో భాగస్వామ్యం అద్భుతమైన అనుభవం. కానీ గుర్తుంచుకోండి, యేసు కూడా ఒక యూదా ఉన్నాడు. కాబట్టి నాయకులుగా పక్షపాతం లేకుండా విభజనను గుర్తించే ఈ ప్రక్రియలో పాల్గొనడం ముఖ్యం. సరేనా? మన ముందుకు పోయి రాజ్యానికి వాతావరణం సృష్టించగలం. దాదాపు 40 సంవత్సరాల పరిచర్యలో ఇప్పుడు మనం దీని గురించి ఆలోచిస్తున్నాము. ఈ సంఘటనలు జరిగిన సమయంలో నేను పాస్టర్ లేదా నాయకుడు లేదా బోర్డులో ఉన్న పెద్ద వ్యక్తి లేదా ఏదో ఒక రకమైన పరిచర్యకు బాధ్యత వహించిన వ్యక్తిని. చర్చిలో ఈ రకమైన విభజనను, ఈ రకమైన డయోస్టాటియాను తెచ్చిన నాయకులతో నేను వ్యవహరించాల్సి వచ్చింది. ఇది కేవలం చిన్న విషయాలు మాత్రమే కాదు. వాడు ప్రజలను విభజించాడు, వాడు చర్చిలో వర్గాలను సృష్టిస్తున్నాడు.
ఇది ఒక వికారమైన దిశగా వెళుతున్నట్లు మీరు స్పష్టంగా చూడవచ్చు. చర్చి విభజన దేవుని నుండి రాదు అని చెప్పడానికి నేను ఇక్కడున్నాను, సరేనా? ప్రజలు ఏం చెప్పినా మనం అలా తిరగకూడదు, మనం అలా వ్యక్తపరచకూడదు మరియు ప్రపంచానికి సాక్ష్యం ఇవ్వకూడదు, సరేనా? కానీ 5 లేదా 6 సార్లు అలా చేసినప్పుడు నేను గమనించిన 2 విషయాలు ఉన్నాయి. మొదట, ఇది బాధాకరమైనది మరియు నరాలు బాధించేలా ఉంది, దాదాపు భయంకరమైనది. రెండవ అంశం ఏమిటంటే, ఒక నాయకుడు లేదా చర్చిలోని వ్యక్తి ఆ విభజన సరైందని నమ్మినప్పుడు వారు ఆధ్యాత్మికంగా మోసపోయారు, అది దయ్యాల వల్ల జరిగింది. వారు నిజంగా పశ్చాత్తాపపడితే దిద్దుబాటు కోసం దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవడం కష్టం, సరేనా? వాడు సాధారణంగా అలా చేయడు. నా అనుభవంలో వాడు నేటికి అలా చేయలేదు. కాబట్టి దేవుడు సాధారణంగా చేయాల్సింది దిద్దుబాటు చర్య తీసుకురావడమే. కానీ అది కూడా మాథ్యూ 18 మార్గదర్శకాల కింద ఎవరితోనైనా మాట్లాడే ప్రక్రియలో పాల్గొనకుండా మిమ్మల్ని ఆపకూడదు. దానిని ఎలా చేయాలో చివరిలో మనం మాట్లాడతాం. కానీ విభజన చేసే వ్యక్తులు మీరు గమనించవచ్చు, సరే, వారు విభజనను పెంచుకుంటారు. వారి పరిచర్యల్లో విభజన ఉంటుంది. వారు తమ చుట్టూ విభజన కలిగించే వ్యక్తులను సేకరిస్తారు మరియు తరచుగా ఈ వ్యక్తులు చాలా గాయపడతారు మరియు వారి జీవితంలో పరిశుద్ధాత్మ ప్రవేశించి స్వస్థపరచలేని కొన్ని అంశాలున్నాయి. తద్వారా వారు గ్రహించిన నేరానికి లేదా నిజమైన నేరానికి ప్రతిస్పందన దేవుని నుండి కాదు, అది అతీతమైనది. కాబట్టి 40 సంవత్సరాల పరిచర్య నాకు దాన్ని నేర్పింది. కానీ మనం ఇంకా ఒక వాతావరణాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి మరియు దాని గురించి అదే ఉంది. మొదటగా నేను లాభాపేక్ష లేని ఏజెన్సీని ఎలా ప్రారంభించానో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఫెడరల్ గ్రాంట్ రాసి ఆశ్చర్యపోయాను. మాకు బాగా డబ్బు వచ్చింది. మేము 3 సంవత్సరాలు ఏజెన్సీ నడిపి సామాజిక కార్యకర్తలను నియమించుకున్నాం. అప్పుడు నేను అనుకున్నాను, వావ్, నేను వచ్చాను. ఆపై నేను బయటకు వెళ్లి ఒక తెలివి తక్కువ పని చేశాను, సరేనా? నా స్నేహితులను ఇతర ఏజెన్సీల నుండి నియమించుకున్నాను. విభజనకు కారణమై వారిని నా సంస్థకు తీసుకువచ్చాను, సరేనా? అది ఎంత బాగా పనిచేసిందని అనుకుంటున్నారా? స్నేహితులకు జీతం ఇవ్వడం ప్రారంభించినప్పుడు అది జరగలేదు, సరేనా? 6 నెలల్లోనే నేను తీసుకువచ్చిన స్నేహితులు వెళ్లిపోయారు మరియు సంబంధాలు దాదాపు నాశనమయ్యాయి. పక్షపాతం అంటే అదే. మనం నాయకులుగా ఆ విధంగా చేయము. కాబట్టి ప్రజలతో పొత్తు పెట్టుకునే పరిస్థితి నుండి, మన చుట్టూ ఉన్న వ్యక్తులను మన ఆలోచన విధానాన్ని స్థాపించడానికి ప్రయత్నించే పరిస్థితి నుండి దూరంగా ఉండటానికి కొన్నిసార్లు ఇది ఎల్లప్పుడూ దేవుని నియమం కాదు, మనకు పవిత్రాత్మ అవసరం, సరేనా? కాబట్టి మనం దేవునితో ఒక రకమైన జీవితాన్ని, ప్రార్థన సంబంధాన్ని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. మనం ఎల్లప్పుడూ ఆయన వెతుకుతుంటాము. నాయకత్వం, స్వచ్ఛత వాతావరణాన్ని నిర్వహించడానికి టేబుల్కి తీసుకురావాల్సిన ప్రతిదాన్ని టేబుల్కి తీసుకువస్తాము. అయినప్పటికీ మనం ఎప్పుడూ 100% స్వచ్ఛమైనది. కాబట్టి దానితో మనం ఇప్పుడు నాయకులు పడే 3 నిజమైన ముఖ్యమైన ఒచ్చుల గురించి మాట్లాడే విభాగంలోకి అడుగు పెట్టబోతున్నాము. అది చివరికి డయోటేసియా స్థాయిలో లేదా అంతకంటే దారుణమైన స్థాయిలో విభజనకు దారితీస్తుంది. కాబట్టి మనం వెళ్లి దాని గురించి మాట్లాడుకుందాం. కాబట్టి నాయకులకు సమస్యలు కలిగించే మొదటి వచ్చు ఆధ్యాత్మిక అపరిపక్వత. ఇది 2 విధాలుగా జరగవచ్చు. దేవుని రాజ్యంలోకి కొత్తగా మతం మారిన వ్యక్తి వచ్చినప్పుడు అత్యంత స్పష్టమైన మార్గం. సరే, మనం క్రైస్తవుడిగా మారిన సమయంలో ఉన్నట్లే ఇప్పటికీ ఉన్నాం. లోక విధానాలు మరియు ప్రపంచ ప్రాధాన్యతల మాదిరిగానే మనం మార్గాల్లో జీవించడం మరియు పరస్పర సంబంధం కలిగి ఉండడం నేర్చుకున్నాము. కాబట్టి మనం ప్రజలను అంచనా వేస్తాము మరియు ప్రపంచ ప్రమాణాల నుండి ప్రజలతో పరస్పర సంబంధం కలిగి ఉంటాము. అంటే మీరు నా కోసం ఏమి చేయగలరు? క్రైస్తవ మతం వాటిని తిరస్కరిస్తోంది. బైబిల్ రోమా 12వ అధ్యాయంలో ఇతరులను మనకంటే ఎక్కువగా పరిగణించాలని చెబుతోంది. ఇది పాత్ర మార్పు. కానీ క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు మనలో చాలా మంది పాత స్వభావాన్నే కలిగి ఉంటాము. పరిశుద్ధాత్మతో ఎలా పనిచేయాలో నేర్చుకుంటున్నాము. తద్వారా మనం ఒకరితో ఒకరు ఎలా మాట్లాడాలో మార్చుకుంటాము. అందుకే యేసు యోహాను 13వ అధ్యాయంలో అద్భుతమైన ప్రకటన చేసి, మీరు నా శిష్యులు అని వారు ఎలా తెలుసుకుంటారు అని చెప్పగలిగారు. మీరు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారో చాలా ముఖ్యం. పరిశుద్ధాత్మ మన సంభాషణను మార్చిందని ఆయనకు తెలుసు, కానీ అపరిపక్వ క్రైస్తవులకు తెలియదు. అందువల్ల వారు క్రీస్తు ముందులాగానే ఉంటారు. వారు మనస్తాపంలో ఉంటారు, శరీర విషయాలనే గ్రహిస్తారు. వారు సహనాన్ని లేదా సేవకుని హృదయాన్ని అభివృద్ధి చేయలేదు. అందుకే ఇంకా ఎదగాలి. అవును, అలాగే ఉంది. అయితే మనలో కొందరు క్రీస్తు శరీరంలో చాలా కాలం ఉండవచ్చు, కానీ ఏదో ఒక కారణం వల్ల అది గాయం యొక్క లోతు కావచ్చు లేదా మనకు అవసరమైనది మనం అన్వయించుకోకపోవచ్చు. దేవుడు కోరుకున్న ప్రాంతంలో మనం ఎదగలేకపోయాం. అందువల్ల
మనం ఆధ్యాత్మికంగా అపరిపక్వంగా ఉండిపోయాం. ఆధ్యాత్మికంగా అపరిపక్వమైన వ్యక్తుల సమస్య ఏమిటంటే వారు ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉంటారు. ఇవి స్వార్థపూరిత సంబంధాలవుతాయి. మరియు ఎవడైనా మన కోసం మనం ఆశించే దాని గురించి మన అంచనాలను అందుకోకపోతే మనం సాధారణంగా గాయపడతాము. ఆపై మనం వాడికి ప్రతిస్పందించడం ప్రారంభిస్తాము. అది మన మధ్య విభేదాలను కలిగించే విధంగా మరియు ఇతర వ్యక్తులతో విభేదాలకు దారితీసే విధంగా వ్యాపిస్తుంది. అందుకే నాయకులు పడే ఉచ్చులలో ఒకటి ఏమిటంటే వారు నిజంగా ఎవరో తెలుసుకోకముందే ప్రజలను తీసుకుని అధికారం మరియు నాయకత్వ స్థానాల్లో స్థిరపరుస్తారు. ఎందుకంటే వాడికి చర్చిలో అవసరమైన బహుమతులున్నాయని వాడు చూస్తాడు, కానీ దాని వెనుక ఉన్న వ్యక్తిని వారు అర్థం చేసుకోరు. అందుకే తిమోతి 5వ అధ్యాయంలో పౌలు ఇలా అంటాడు, ప్రజలపై త్వరగా చేతులుంచవద్దు, తద్వారా వారి పాపాల్లో పాల్గొనవద్దు. పౌలు చెబుతున్నదేమిటంటే ఎవరినైనా పరిచర్యలో స్థిరపరచవద్దు, ఎందుకంటే మీరు వారిని పూర్తిగా తెలుసుకోకముందే అలా చేస్తే వారి జీవితాల్లో ఇంకా అస్తవ్యస్తంగా మరియు స్వస్థత పొందని దానిలో మీరు పాల్గొనవచ్చు. కాబట్టి నాయకులను వదిలివేసేలా మనల్ని పట్టుకునే ఒక నిర్దిష్ట వచ్చును అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకమైన మార్గం. ఇది కేవలం ప్రాథమిక ఆధ్యాత్మిక అపరిపక్వత. ఇప్పుడు మనల్ని పట్టుకునే రెండవ వచ్చును చూద్దాం. ఇది కూడా మనకు తెలుసుకోవాలి. అందువల్ల నాయకులు పడే రెండవ వచ్చు గురించి నేను చర్చించాలనుకుంటున్నాను, ఎందుకంటే అది నాకు అత్యంత వ్యక్తిగతంగా అర్థమయ్యే అంశం. నేను శాంతిని సృష్టించాలనే ధోరణి కలిగి ఉన్నాను. ప్రజలు విరిగిపోయినప్పుడు వారు మంచి అనుభవాన్ని పొందాలని నేను కోరుకుంటాను. ఒక సలహాదారుగా నేను చాలా వ్యక్తిగతంగా అలా అనిపిస్తుంటాను, కాబట్టి దెబ్బను తగ్గించడానికి నేను చేయగలిగినదంతా చేస్తాను. కానీ సమస్య ఏమిటంటే అది కొన్నిసార్లు నా సహజ అవసరం ధృవీకరించబడటం వల్ల గందరగోళానికి గురవుతుంది. సరే, సంఘర్షణకు కారణం కాకూడదనే భయం వలన నేను దూరంగా ఉంటాను. విభజనను ఎదుర్కోవటానికి వచ్చినప్పుడు మనం మాట్లాడుతున్న విభజన అనేక సందర్భాల్లో దయ్యాలచే ప్రారంభించబడినది కాబట్టి దానితో సంబంధం ఉన్న భయం ఉంటుంది. కాబట్టి నాయకులుగా మనం దానికంటే పైకి ఎదగాలి. దాని గురించి వాడి సలహా కోరడానికి, దానిలో ప్రార్థించడానికి మరియు మనకు అవసరమైనప్పుడు దానిని ఎదుర్కోవటానికి మనకు వ్యక్తులుండాలి. ఎందుకంటే చాలా వరకు చాలా మంది పాస్టర్లు పరిపాలన, దయ మరియు కరుణ వంటి బహుమతులను కలిగి ఉన్న చాలా సున్నితమైన వ్యక్తులు. కాబట్టి ఈ విభజనను అధిగమించడానికి మనం మరింత శ్రద్ధ వహించాలి. మరియు వారు సంఘర్షణను ప్రత్యక్షంగా ఎదుర్కోవడంలో సిద్ధంగా ఉండరు. సాధారణంగా వేరే నైపుణ్య సమితి ఆ పని చేయగలదు, కానీ మనకు ఆ నైపుణ్య సమితి ఉండకపోవచ్చు, లేదా బహుశా మన సిబ్బందిలో అలాంటి సామర్థ్యం కలిగిన వ్యక్తులు మనకు దగ్గరగా ఉన్నందున మనం బయటకు వెళ్లి ఎదుర్కోవద్దని లేదా నియంత్రణ తప్పుతున్న దానిని అరికట్టడానికి ప్రయత్నించకూడదని కాదు. చర్చిలో విభజన విషయానికి వస్తే మనం దాని సమగ్రతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. దేవుని సమావేశం గురించి మాట్లాడితే నాయకులుగా మీరు ఎల్లప్పుడూ దానికి సున్నితంగా ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ఎల్లప్పుడూ మీ ఆధ్యాత్మిక దృష్టిని కేంద్రీకరించడం ఎంతో కీలకమైనది. ఎందుకంటే శత్రువు ఎల్లప్పుడూ చర్చిలోని వ్యక్తుల సంబంధాలలో విభజన మరియు దుఃఖాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఎందుకంటే అతను అలా చేయగలిగితే చర్చి ఎప్పటికీ పవిత్రాత్మశక్తితో ప్రజలు పరిచర్య చేయబడే సురక్షితమైన సాక్షిగా మారదు. బయట ఉన్న వ్యక్తులు లోపలికి చూస్తే చర్చి మిగతా ప్రపంచం కంటే భిన్నంగా లేదని వారు అనుకుంటారు. అందువల్ల వారు చర్చి వైపు ఆకర్షితులవుతారు. దానితో ఎలాంటి సంబంధం లేదు. మన పరిచర్యలకు అతీంద్రియ భద్రత ఉండేలా మన వాతావరణాన్ని సృష్టించాలి. తద్వారా ఏమి జరుగుతుందో రక్షించే దేవుడున్నారని, ప్రజలు వ్యక్తిగతంగా రక్షించబడ్డారని తెలుసుకుంటారు. రెండవ వచ్చు, ఇది దేవుని వాక్య అధికారాన్ని గుర్తించడంలో వైఫల్యం. రోమా 16వ అధ్యాయం ప్రజలు డైకోస్టాసియాగా జాబితా చేయబడిన విభజన రకాన్ని తీసుకువచ్చినప్పుడు మనం ఏమి చేయకూడదని చెబుతుంది. ఇది మనకు దేవుని వాక్యానికి సంబంధించిన అధికారాన్ని గుర్తించడంలో విఫలమవ్వడం అనే రెండవచ్చు. ఇది మనకు రోమా 16వ అధ్యాయం ద్వారా సూచించబడింది. ఇది ప్రజలు విభజన రకాన్ని తీసుకువచ్చినప్పుడు మనం ఏమీ చేయకూడదని చెబుతుంది. మేము అన్ప్లగ్ చేస్తాము. సరే, విభజనను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి మాథ్యూ 18ని మన లేఖన వచనంగా ఉపయోగించినప్పుడు ఈ విభాగం చివర్లో దానిపై చర్చిస్తాము. కానీ మనం ఏమీ చేయకుండా వెనక్కి కూర్చోము, ఎందుకంటే మీరు ఏమీ చేయకపోతే మరియు దానికి చికిత్స చేయకపోతే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి నేను విభజన మరియు వ్యక్తిగత లాభం అనే సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నాయకులు పడే అతిపెద్ద ఉచ్చులలో ఒకటి. మరియు మనం ఎల్లప్పుడూ నడుస్తున్న ప్రతిష్టను కొనసాగించాలనుకుంటున్నందున వ్యక్తిగత లాభం అనేది చాలా సులభం కావచ్చు.
మరియు అది బెదిరింపులకు గురైనప్పుడు దానిని రక్షించడానికి మనం విభజనను తీసుకువస్తాము. మనం ఆ రకమైన నాయకుడిగా ఉండటానికి ఇష్టపడము. ఈ వ్యక్తిగత లాభం యొక్క రంగంలో తరచుగా జరిగేది ఏమిటంటే, నాయకులుగా మనం మన మంత్రిత్వ శాఖలలో అధికార పదవులను, బాధ్యతలను అప్పగించడం ప్రారంభిస్తాము. మరియు ఆ పదవులను నిర్వహించడానికి పరిశుద్ధాత్మ ఉత్తమ వ్యక్తులని తెలిసిన వారికి వాటిని అప్పగించడానికి బదులుగా మనతో ఏకీభవించే వ్యక్తులను మనం ఎంచుకుంటాము. మన జీవితానికి దేవుని చిత్తం కంటే వ్యక్తిగత లాభం కోసం విలువైన దాన్ని కాపాడుకునే వ్యక్తులను మనం ఎన్నుకుంటాము. అలాంటి పనులు మానుకోవడం చాలా అవసరం. నాయకులను ఏర్పాటు చేయడం మరియు పరిచర్య పదవులకు నియమించేందుకు పరిశుద్ధాత్మ సలహా కోరడం చాలా ముఖ్యం. పరిశుద్ధాత్మ వాళ్ళు నైపుణ్యాలు, పరిచర్యలు క్రీస్తు శరీరంలో సమానంగా వ్యాపించి చర్చి శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ఇది అవసరం. వ్యక్తిగత లాభం మనల్ని పట్టుకునే మరో మార్గం ఇది. మనలో ఎవరైనా ఒక వ్యక్తితో ఏదో ఒక అనుబంధాన్ని లేదా సంబంధాన్ని కోరుకోవడం సహజం. కానీ దేవుడు ఆ వ్యక్తిని కలిసే సమయం కోసం వేచి ఉండమని కోరుతాడు. మనం ఒక నిర్దిష్ట వ్యక్తిని బాగా తెలుసుకోవాలని కోరుకున్నప్పుడు దేవుడు మనకు ఆ వ్యక్తికి చేరువ కావాలని కోరుకోకపోవచ్చు. మనం దానికోసం ఒత్తిడి చేయవచ్చు. ఏదైనా పొందడానికి ప్రయత్నించడానికి మనం తలుపు గుండా వెళ్ళవచ్చు. ఈ ప్రక్రియలో మనం విభజనకు కారణం కావచ్చు. అందువల్ల మనం ఆ అనుబంధాన్ని పొందడానికి ప్రయత్నిస్తాము. మనం దేవుని చిత్తానికి మించి మానవ వ్యక్తిత్వాలను వెతుకుతున్నప్పుడు నాయకులుగా లేదా క్రైస్తవులుగా మనం ఇప్పటికే విభజన ప్రక్రియను ప్రారంభించాము. మొదటి కొరింథీయుల చర్చి పేతురు, పౌలు మరియు అపోలోలను యేసు కంటే ఎక్కువగా ఉన్నతపరుస్తున్న మార్గంలో మనం ఇప్పటికే వెళ్ళాము. మనం అలా చేయాలనుకోవడం లేదు. కాబట్టి వ్యక్తిగత లాభం విషయానికి వస్తే మనం ఎల్లప్పుడూ అదుపులో ఉండాలని కోరుకుంటాము. మన సరైన ప్రాధాన్యతలను పరిశుద్ధాత్మ నుండి వినయంగా వినగలిగేలా మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో మనల్ని మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాము. జీవితం మరియు మనం ఎప్పుడూ సేవలను కోరుకోము. వ్యక్తిగత లాభం పొందడానికి లేదా పరిచర్యలో నాయకత్వ పదవులను అందుకోవడానికి ప్రయత్నించడం అనేది వ్యక్తిగత పక్షపాతంగా భావించబడుతుంది. ఇది విభజనకు కారణమవుతుంది. మరియు అది అమల్లోకి వచ్చిన తర్వాత మీరు మీ మెదడు మధ్యలో నుండి క్యాన్సర్ను తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకోవడం లాంటిది. అది అమల్లోకి వచ్చిన తర్వాత దాన్ని తొలగించడం చాలా క్లిష్టం. కాబట్టి దానిని ఎలాగైనా నివారించండి. ఇప్పుడు కొంచెం సానుకూలమైన విషయంపై మాట్లాడుకుందాం. అది దేవుడు మనకిచ్చిన ఆధ్యాత్మిక రాడార్ స్వభావం గురించి. దాంతో ఏదైనా పొరపాటు జరిగితే మనం గుర్తించగలుగుతాం. ముఖ్యంగా విభజన విషయంలో ఇది చాలా ముఖ్యం. కాబట్టి నేను జాన్ 2:19-20 నుండి ఒక లేఖన భాగం చదివి విభజనకు దాని అర్థం వివరించాలనుకుంటున్నాను. చర్చిలో ఈ సమస్యను గుర్తించడానికి దేవుడు మీకు శక్తి ఇచ్చాడని తెలియజేస్తుంది. ఇది మిమ్మల్ని ఆశీర్వదించి ప్రోత్సహిస్తుంది. మొదట జాన్ 2:19-20 ఇలా ఉంది: వారు మన నుండి బయటికి వెళ్ళాడు, కానీ మనవారు కాదు, ఎందుకంటే వారు మనవారైతే మనతో ఉండేవాడు. అక్కడే మీ సంబంధ బాంధవ్యం ఉంది, సరేనా? కానీ వారి నిష్క్రమణ వారిలో ఎవరూ మనకు చెందినవారు కాదని స్పష్టం చేసింది. అయితే మీరు పరిశుద్ధి నుండి అభిషేకం పొందారు మరియు మీ అందరికీ సత్యం తెలుసు. మీకు సత్యం గురించి జ్ఞానం లేకపోవడం వల్ల కాదు, మీకు అది ఉంది కాబట్టి, మరియు ఏ అబద్ధం సత్యం నుండి రాదు కాబట్టి నేను మీకు వ్రాయలేదు. కాబట్టి నా 40 సంవత్సరాల పరిచర్యలో నేను ఈ క్రింది వాటిని గమనించాను. చర్చిలో విభజన సమస్య జరుగుతున్నప్పుడు అది తరచుగా గందరగోళ స్ఫూర్తితో కూడి ఉంటుంది. మరియు ఆ గందరగోళం ఏది నిజం, ఎవడు సరైనది, ఎవడు తప్పు అనే దానితో వ్యక్తమవుతుంది. మరియు కాలక్రమేణా విభజన కొనసాగుతున్నప్పుడు చర్చి గందరగోళం మరియు గొప్ప గందరగోళం యొక్క మురిలోకి దిగుతూనే ఉంటుంది. ఇది చర్చిలో విభజన సమస్యను మరింత సంక్లిష్టతరం చేస్తుంది మరియు ఈ గందరగోళం నుండి బయటపడటానికి సమయం పడుతుంది. మరియు ఇది చర్చిలో మళ్లీ ఏకమవ్వడానికి కొంత సమయం తీసుకుంటుంది. దేవుడు మనకు గందరగోళ ఆత్మనివ్వలేదు. కొరింథీయుల 14 అధ్యాయం మనకు చెబుతుంది. కాబట్టి గందరగోళం ఉన్నప్పుడు దాని వెనుక శక్తి చీకటి రాజ్యం నుండి వస్తుందని తెలుసుకోవాలి. విభజన సమస్య వచ్చినప్పుడు ప్రజలు ధృవీకరించబడతారు. ఏమి జరుగుతుందో ప్రజలు గుర్తించలేరు, కానీ దాని వెనుక శక్తివంతమైన దయ్యాల శక్తి ఉంది. అది ఒక ఆపరేషన్. కాబట్టి ఆధ్యాత్మిక రాడార్ సూత్రం అర్థం చేసుకోవడం ముఖ్యం. దాన్ని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలి. 2వ అధ్యాయంలో యోహాను దేని గురించి మాట్లాడుతున్నాడో. మొదట యోహాను ఇలా అన్నాడు: చర్చిని విడిచిపెట్టిన వ్యక్తులు సరే, వారు వాస్తవానికి వారితో లేరు. మరియు అతను ప్రస్తావించేది ఏమిటంటే,
ఈ వ్యక్తులతో కోయినోనియా లేదు, సరేనా? ఆపై విభజన కలిగించే ఏదో ఒకదానిని స్వీకరించే ముగింపులో ఉన్న వారితో తాను మాట్లాడుతున్నానని అతను ప్రజలకు ధృవీకరిస్తాడు. ఎందుకంటే ప్రజలు చర్చిని విడిచిపెట్టినప్పుడు అది బాధాకరమైనది మరియు విభజన కలిగించేది. ఆయన మీకు పరిశుద్ధుని నుండి అభిషేకం ఉందని అంటున్నారు. అది ఏమిటి? ఆసక్తికరంగా లేదా? యోహాను 14వ అధ్యాయంలో యేసు అది ఏమిటో మనకు ఖచ్చితంగా చెబుతున్నాడని ఆయన చెప్పారు. అదే పరిశుద్ధాత్మ, అది సత్యాత్మ. అందువలన మనం ఆధ్యాత్మిక రాడర్ అని పిలిచేదాని పరిచయం మీకు లభిస్తుంది. మనం క్రైస్తవుడిగా మారినప్పుడు మరియు మనం పరిశుద్ధాత్మను పొందినప్పుడు మరియు మనం పరిశుద్ధాత్మను స్వీకరించి పరిశుద్ధాత్మ విత్తనం మన మధ్య పనిచేయడానికి అనుమతించినప్పుడు మనకు ఒక ఆధ్యాత్మిక రాడార్ ఉంటుంది. అది సత్యం కానిది మన సమక్షంలోకి వచ్చినప్పుడు మనం గుర్తించగలుగుతాము. ఏదో తప్పు అనిపిస్తుంటే కొందరికి ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు అనుకుంటున్న పరిస్థితి అది పనిలోనో, చర్చిలోనో, కుటుంబంలోనో ఉండవచ్చు. ఈ పరిస్థితి బాధిస్తుందని అర్థమవుతుంది, కానీ ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా మటుకు మీ ఆధ్యాత్మిక రాడార్ సక్రియం చేయబడింది, ఎందుకంటే నిజానికి ఏదో తప్పు ఉంది. ఇది విభజనకు కారణమయ్యే వారిలో తప్పుడు అధికారం. సవాలు చేయబడినప్పుడు వారు తరచుగా వెనక్కి తగ్గరు. బదులుగా వాడు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తాడు మరియు మరింత దూకుడుగా మారతాడు. ఈ విధంగా వాడు తమ వైఖరిని మరింత ఉనికి చూపిస్తాడు. విభజన దయ్యాల ద్వారా అధికారం పొంది ఆధ్యాత్మిక వివేచనను నిశ్శబ్దం చేయడానికి ప్రయత్నిస్తుంది మరియు పరిస్థితికి వెలుగు మరియు సత్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న పరిశుద్ధాత్మ పరిచర్యను నిశ్శబ్దం చేయడానికి చాలా అధునాతన పదాలను ఉపయోగిస్తుంది. సాతాను అనేది మొదటి తరగతి మోసగాడు మరియు అతని నియంత్రణలోకి పడిపోయిన పరిస్థితి కూడా అంతే. కాబట్టి మనం పరిచర్యను ప్రోత్సహించడానికి గల కారణాలలో ఒకటి ఆధ్యాత్మిక యుద్ధాన్ని ఏర్పాటు చేయడమేనని మీరు ఊహించవచ్చు. మధ్యవర్తిత్వ పరిచర్య శాంతిని ప్రోత్సహించడం. సరే, ఇది చాలా ముఖ్యమైన విషయం. మన ఈత బృందాలకు చెప్పే ముఖ్య విషయాలలో ఒకటి సభ పాస్టర్ల నాయకత్వం కోసం ఎల్లప్పుడూ ప్రార్థించడం, వారి వివాహాలు, చర్చితో సంబంధాలను ఆశీర్వదించడం, శత్రువుల కుట్రల నుంచి చర్చిని రక్షించేందుకు చర్చికి చుట్టూ అగ్నిగోడ నిర్మించడం. ఇలాంటి పరిణతి చెందిన మధ్యవర్తిత్వ సమూహం ఏర్పాటు చేసి మీ పరిచర్య చుట్టూ రక్షణను ఏర్పరచవచ్చు. చాలా పరిచర్యలు అలా చేయండి. అయితే విభజన ప్రక్రియను ఎదుర్కొన్నప్పుడు మనం ఏమి చేయాలో గురించి కొన్ని నిమిషాలు కేటాయించాలనుకుంటున్నాను. ఎందుకంటే చర్చిలో మన పాత్ర బట్టి దానిని నిర్వహించడానికి వేరే మార్గం ఉంటుంది. కాబట్టి మాథ్యూ 18తో మరియు దానిని ఆశీర్వదించే విధంగా క్లిష్ట పరిస్థితిని మరింత దిగజార్చకుండా ఎలా అన్వయించాలో ముగిద్దాం. మత్తయి 18వ అధ్యాయంలో 15 నుండి 19 వచనాల మధ్య ఒక లేఖనం ఉంది. దీన్ని సాధారణంగా చర్చిలో ఎదురయ్యే సమస్యను పరిష్కరించడానికి ఒక రోడ్ మ్యాప్గా ఉపయోగిస్తాడు. దీనికి సాహిత్య జోక్యం అవసరమా లేదా సమస్యను పరిష్కరించడానికి అధికారంలో ఉన్నవాడి జోక్యం అవసరమా అనే విషయాలను ఆలోచిస్తాడు. కానీ నేను లేఖనం యొక్క గ్రీకు వివరణపై దృష్టి పెట్టకుండా దాని ఆచరణాత్మకత గురించి మాట్లాడాలనుకుంటున్నాను. యేసు దీనిని ఎందుకు అలా మ్యాప్ చేశాడనే విషయంపై కూడా మాట్లాడాలనుకుంటున్నాను. మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 15వ వచనంతో ప్రారంభమైందని మీరు గమనించవచ్చు. ఇక్కడ యేసు చెప్పేది ఏమిటంటే, ఒక సోదరుడు మీకు వ్యతిరేకంగా పాపం చేస్తే యేసు చిత్రీకరిస్తున్న దృశ్యం మనం అనుబంధంలో ఉన్న వ్యక్తి బహుశా సన్నిహిత సంబంధం కలిగి ఉంటాడు, కనీసం స్నేహస్థాయిలో అయినా అని సూచిస్తుంది. మరియు అత్యంత పునరుద్ధరణ స్థాయిలో నేరం యొక్క సమస్య వస్తుంది. మనం ఏమి చేయాలో యేసు స్పష్టంగా చెబుతాడు. అయితే మనం దీన్ని తరచుగా చేయము, కానీ యేసు చెప్పిన ప్రకారం మనం చేయాల్సింది ఏమిటంటే, నేను 30 సంవత్సరాలుగా కౌన్సిలర్గా ఉన్నాను. నాకు కౌన్సిలింగ్ లో 2 అడ్వాన్స్డ్ డిగ్రీలున్నాయి. ఒకటి సెమినరీ నుండి, మరొకటి లౌకిక సంస్థ నుండి. నేను మీకు చెప్పాలి, నేను కౌన్సిలింగ్ గదిలో వందలాది మందిని చూశాను. సాధారణంగా ఎవరైనా వాడిని బాధించినప్పుడు వాడు దానిని ఎదుర్కోలేడు, అది పెరుగుతుంది, మరింత దిగజారిపోతుంది. కానీ యేసు మనకిలా చెబుతాడు. మనం చేసేది ఏమిటంటే, ఒక సమస్య ఉన్నప్పుడు ఆ వ్యక్తి వద్దకు వెళ్లి దానిని పరిష్కరిస్తాము, దానిని ఎత్తి చూపుతాము మరియు మనం సూచించాలనుకునే ప్రత్యేక మార్గం ఉంటుంది. అది నేను దాన్ని చదవాలనుకుంటున్నాను, దీన్ని జోడించకపోతే మనం నిర్లక్ష్యంగా ఉంటామని అనుకుంటున్నాను. గలతీయులకు 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, సహోదరులారా, ఎవరైనా ఏదైనా అతిక్రమణలో చిక్కుకున్నప్పటికీ సరే, ఎవరైనా పాపం చేస్తారు మరియు ఒక నేరం సమస్య ఉంది, సరి అయినదా? ఆధ్యాత్మికమైన మీరు వారికంటే ఎక్కువగా ఉన్నారని కాదు, అంతర్దృష్టి ఉన్న మీరు ఆధ్యాత్మిక రాడే ముందుకు సాగింది దానిని గుర్తించారు. ఇక్కడ ఉన్న అభిప్రాయం అదే. అలాంటి వ్యక్తిని సౌమ్యతతో పునరుద్ధరించండి.
ప్రతి ఒక్కరూ మీ వైపు చూసుకోండి, తద్వారా మీరు కూడా శోధింపబడరు. మరియు గలతీయులకు 6వ అధ్యాయం 2వ వచనంలో తదుపరి వచనం ఏమిటో గమనించండి. ఒకరి భారాలను ఒకరు భరించండి మరియు మొదలైనవి. మనం ప్రజలను పునరుద్ధరించేటప్పుడు క్రీస్తు నియమాన్ని నెరవేర్చండి, సరియైనదా? యేసు శిలువపై మోసిన భారాన్ని, నేరాలను మోయడం లక్ష్యం, తద్వారా పునరుద్ధరణ జరుగుతుంది. మనం లేఖనాలను గౌరవించి కనీసం ప్రజలు ఒకరిపై ఒకరు శ్రద్ధ వహించినప్పుడు దాని నుండి చాలా ప్రయోజనాలున్నాయి. మొదటిది, అది ఇతరులలో వ్యాపించి పెద్ద సమస్యగా మారకముందే జాగ్రత్త తీసుకోవచ్చు కదా. కానీ అది విషయాన్ని గోప్యంగా ఉంచుతుంది మరియు బహిర్గతం చేయవలసిన అవసరం లేని విషయాలను బహిర్గతం చేయడం ద్వారా ప్రజలు బాధపడరు. దేవుని నుండి దిద్దుబాటు చర్య యొక్క ఆధ్యాత్మిక సత్య సూత్రాల్లో ఒకటి ఇక్కడ ఉంది. తరచుగా దిద్దుబాటు సమస్యకు స్పందించాల్సిన వ్యక్తులు స్పందించరు, వారు పశ్చాత్తాపపడరు. కాబట్టి దేవుడు ఏమి చెయ్యాలి? ఒక రకమైన పునరుద్ధరణ, పునరుత్పత్తి లేదా పరిస్థితి యొక్క పునరుత్థానాన్ని బలవంతం చేసే విధంగా మరియు పద్ధతిలో సమస్య బహిర్గతమయ్యే వరకు అతను ఉద్ధరించాలి. దానితో పరిష్కారం కల్పించవచ్చు. నిజం చెప్పాలంటే మనల్ని సరిదిద్దడానికి ప్రయత్నించే వారికి ప్రతిస్పందనలో మనం అంత మంచివాళ్లం కాదు. రెండవ స్థాయి, ఎవరైనా మనకు స్పందించకపోతే సరే, మనం మరొక వ్యక్తితో వెళ్లి క్రీస్తు కోసం కాపలాగా దాన్ని మళ్లీ పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఇది ఎప్పుడైనా ఒక సమస్యగా మారితే, గత 6 సంవత్సరాల్లో మనం 2 వ్యక్తుల వద్దకు వెళ్లి సంభావ్య తప్పు చేసిన వారితో మాట్లాడవలసి వచ్చిందని లేదా వారితో మనం మాట్లాడవలసి వచ్చిందని నేను ఎప్పుడూ ఊహించలేను. ఇది నాకు మరియు మరొక వ్యక్తికి మధ్య ఎల్లప్పుడూ ఒకరి తర్వాత ఒకరు జరిగింది. దాని అందం ఏమిటంటే, అది ఇతర సంబంధాలను దెబ్బతీయకుండా, మీరు మాట్లాడుతున్న వ్యక్తిని అవమానించకుండా ఉంటుంది. ఎవరు అవమానించబడాలని కోరుకుంటారు? లేదు, ఎందుకంటే అది మంచిది కాదు. మనం దాన్ని నివారించాలనుకుంటున్నాము. కానీ ఆ వ్యక్తి స్పందించకపోతే యేసు మనకి ఏమి చెబుతాడు అంటే, మరొకరిని తీసుకురా. అది నమ్మకమైన వ్యక్తి అని భావించండి. 3వ స్థాయి, అది బాధ్యత కాకపోతే సరే. ముఖ్యంగా విభజన విషయంలో చర్చికి తెలియజేయండి. ఈ శిక్షణ మరియు 40 సంవత్సరాల పరిచర్య ప్రారంభంలో నేను చెప్పాను. సాధారణంగా మరొక నాయకుడితో సంబంధం ఉన్న నాయకత్వ స్థానం నుండి 5 లేదా 6 సార్లు ఏదైనా ఎదుర్కోవలసి వచ్చింది. నాయకుడు పశ్చాత్తాపపడకపోవడంతో అది సాధారణంగా చర్చి అమలు చేయాల్సిన దిద్దుబాటు చర్యగా ముగిసింది. అలా కాకూడదని నేను కోరుకుంటున్నాను, కానీ ఈ విషయాలు అలా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి లేఖనంలో రోడ్ మ్యాప్ ఏమిటంటే, ఎవరికైనా వెళ్లి సమస్యను పరిష్కరించడం. ఇప్పుడు మీరు ఒక సమావేశంలో భాగం కాకపోవచ్చు మరియు చాలాసార్లు ప్రజలతో జరిగేది వారు ఒక చర్చిని వదిలి వెళతారు మరియు బాధ కలిగించే భావాలుంటాయి మరియు ప్రజలు పరిస్థితి గురించి ఖచ్చితమైనవి కాని విషయాలు చెబుతారు మరియు కోపం సృష్టించబడుతుంది. సరే, ఆ పరిస్థితిలో నేను ఈ క్రింది వాటిని చేయమని మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. మీరు ఆ వ్యక్తిని కలుసుకుని పరిస్థితిని సరిదిద్దడానికి ప్రయత్నించండి మరియు క్రీస్తు శరీరాన్ని కాపాడటం కోసం ఒకరినొకరు తక్కువ చేయకూడదని అంగీకరించండి. సరేనా? మీరు ఆ సభలో లేడు, కానీ వారు ఉంటారు. నాయకత్వాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లనివ్వండి. మీరు ఒక అసెంబ్లీని వదిలిన తర్వాత మీరు వేరే ఆకృతిని తీసుకుంటారు. మీరు వదిలిన అసెంబ్లీలోకి 2 వ్యక్తులతో వెళ్ళకూడదు, లేదా మీరు వదిలిన అసెంబ్లీలో ఉన్న వాడితో వ్యవహరించవద్దు. మీరు వదిలిన తర్వాత ఆ అసెంబ్లీలో ఉండకూడదు, అది మీ స్థలం కాదు, అందుకే ప్రయత్నించవద్దు. మీరు వదిలిన తరువాత తిరిగి వెళ్ళకూడదు, అది మీకు సరైనది కాదు. అసెంబ్లీ, అది ఎంత దారుణం ఊహించగలరా? మీరు ఒక సభలో నాయకుడిగా ఉన్నప్పుడు సమస్య మీ సభలోనే ఉంటే, అది అధికార గొలుసుపైకి వెళ్లే సంఘటనల సులభమైన సీట్ క్రమం ఎల్లప్పుడూ పునరుద్ధరణను ప్రోత్సహించే లక్ష్యంతో ఉంటుంది. ప్రియమైన వాడు, దేవుని అగ్ని అది సరిదిద్దినప్పుడు అది పునరుద్ధరణ కదా. అది పునరుత్పత్తి చేస్తుంది, ప్రజలను పునరుత్థానం చేస్తుంది, ఎందుకంటే దేవుడు పునరుద్ధరించే పనిలో ఉన్నాడు కదా. చర్చి విషయానికి వస్తే, విభజన ప్రక్రియ ద్వారా శత్రువు తీసుకువచ్చిన వాటిని అతను పునరుద్ధరించగలడు. కానీ మన పరిచర్యల్లో నాయకులుగా దేవుడు మనకిచ్చిన ప్రక్రియను మనం గౌరవించాలి, ఎందుకంటే పవిత్ర గ్రంథాలలో దేవుడు మనకిచ్చిన ప్రక్రియ నిజమైన రక్షణ కవచాలు. మనం వాడిని గౌరవించి వాడి సమగ్రతను కాపాడుకుని వాడి ద్వారా ఆచరిస్తే, మత్తయి 19లో ఆ విభాగం చివరలో యేసు ఏమి చెబుతున్నాడో చూడండి. చేతిలో ఉన్న పరిస్థితి గురించి ఒక ఒప్పందం ఉంది, అది స్థాపించబడింది. మత్తయి 1519 అనేది చర్చిలో సంభావ్య నేరం గురించి. అయితే మనం తరచుగా దీనిని ఒక టెక్స్ట్ లేఖనమని అనుకుంటాము. దేవుడు చేయవలసిన 2 విషయాల గురించి మనం అంగీకరిస్తే, ఆ లేఖనం నుండి మనం దాన్ని ఊహించవచ్చు.
కానీ అది ఆ లేఖనం యొక్క ప్రాథమిక అర్థం కాదు. మనం దేనితోనైనా వ్యవహరించేటప్పుడు దేవుడు స్థాపించగల పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని మనం అంగీకరిస్తామని ఆ లేఖనం మనకు చెబుతోంది. దేనిని స్థాపించాలి? యేసునామంలో సరైన పరిష్కారం చాలా ప్రియమైన. మీరు ఈత కార్యక్రమం యొక్క 8 సెషన్లను పూర్తి చేశారు. ఇది మనకు తెలియజేస్తుంది మనం దేవుని జ్ఞానాన్ని అంగీకరించడం ఎంత ముఖ్యమో. ఈత కార్యక్రమం పూర్తయిన తర్వాత మీరు మరింత లోతుగా ఆలోచించవచ్చు. యేసునామంలో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీరు ఈ భావనలను బయట తీసేటప్పుడు మరియు మీ ఈత పరిచర్యను అమలు చేస్తున్నప్పుడు అది ఇతరుల ఈత పరిచర్య కంటే భిన్నంగా ఉంటుందని గ్రహించాను. కానీ మీరు క్రీస్తు శరీరానికి సురక్షితమైన పరిచర్యను ఏర్పరచే ప్రధాన సూత్రాలకు కట్టుబడి ఉంటే ఈ వీడియో శిక్షణలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. మీరు పాల్గొనవలసిన అవసరం లేని అనవసరమైన ఇబ్బందులు, సంఘర్షణలు లేదా మళ్లింపుల నుండి అవి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి. యేసునామంలో ఆశీర్వాదాలు పొందండి. క్రీస్తు కోసం కాపలాదారుల నుండి జేపీ గ్రీర్.